పనసపిక్కల కూరండి. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలపాలండి. తర్వాత పసుపు 2 స్పూన్ ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అందులోనే ఆల్రెడీ ఉడకబెట్టిన ఎండు బఠానీ నైట్ అంతా నానబెట్టానండి. తర్వాత పనసపిక్కలు వేసుకొని కలుపుకోవాలండి. చిన్న పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను, అందుకే ఎల్లోగా ఉన్నాయి. అవి కూడా బాగా వేసి కలబెట్టుకోవాలండి. అలా కలిపిన తర్వాత వాటిని అంతటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించాలండి. కొంచెంసేపు చిన్న మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి టమాటా అంతా బాగా పేస్ట్లు అయ్యే వరకు ఉంచాలండి. అంతేనండి, ఎంతో